నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మాజీ ఎంపీ, మాజీ టీటీడీ చైర్మన్ దేశ రాజకీయాలలో తనదైన శైలిలో ముద్ర వేయడంతో పాటు చిత్తూరు ఉమ్మడి జిల్లాల ప్రగతి కోసం పాటుపడిన స్వర్గీయ డీకే ఆదికేశవ నాయుడు, చిత్తూరు నియోజకవర్గం అభ్యున్నత కోసం అహర్నిశలు కృషి చేసిన స్వర్గీయ డీకే సత్యప్రభ దంపతులు జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ నగర మేయర్ కటారి హేమలత, బద్రీనారాయణ, ఓఎం రామదాసు చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం సర్కిల్ నందు దంపతుల చిత్తపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరు అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. చిత్తూరు నగరంలో రోడ్డు విస్తరణ, గాంధీ సర్కిల్ సుందరీకరణ, పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. వారు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు. స్పీడ్ ఎక్కువ ఉంది, తినేస్తాను. అది ఏదో డిస్టర్బెన్స్ బాగా అడ్డీ పైన. ఈరోజు మీ కౌలు రెడీనా? ఈరోజు ఉన్నారు. అదే విధంగా ఇక్కడ మరి కాపు సంఘం రామదాస్ గారు వాళ్ళ సంఘం అందరూ కూడా చేరి ఈరోజు మరి అన్నదానం, కేక్ కటింగ్ కూడా చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా కూడా నా ఉద్దేశంలో ఆయన చేసిన సేవలని గుర్తుపెట్టుకోవాలా. ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆదికేశవ నాయుడు గారు మరి మంత్రి, మన ఇక్కడ పార్లమెంటరీ సభ్యులుగా, టీటీడీ బోర్డు చైర్మన్ గా తన వంతు సహాయ సహకారాలు జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి అందించడం కూడా జరిగింది. అదే విధంగా ముఖ్యంగా కూడా సత్యప్రభ గారు చిత్తూరులో కంటెస్ట్ చేసినప్పుడు మేమందరం కూడా చిత్తూరుకి పర్మనెంట్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలా అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతే మొట్టమొదటిగా జరిగింది. ఆ రోజు ఆమె మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చింది. నేను కూడా ఉన్నాను ఆ రోజు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆమె అడిగింది, చిత్తూరుకి డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఈఓ 4/2004 లో మరి ఇచ్చారు, దాన్ని ఇప్పుడుండే ప్రభుత్వం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. అందువల్ల తప్పకుండా దాన్ని చెయ్యాలనంటే నువ్వు కూడా మాతో కూడా కలిసి పార్టీలో ఉండాలా, పార్టీలో మీరు కంటెస్ట్ చేయండి అని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, ఆదికేశవ నాయుడు కొడుకు గాని, కూతుర్లు గాని, తమ్ముళ్ళు గాని, వాళ్ళ బావమరుదులు గాని అందరూ కూడా వచ్చి మాట్లాడినప్పుడు ఆయన ఒకటే కోరుకున్నాడు, ఈ జిల్లాని అందరూ కూడా కలిసి డెవలప్ చేద్దాం, మీరు కూడా కలిసి రండి, నువ్వు కూడా కంటెస్ట్ చేయాలని అన్నప్పుడు ఆమెకైతే ఇష్టం లేకపోయినా అప్పుడు ఒప్పుకునింది. కంటెస్ట్ చేసి అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఆమెను గెలిపించడం కూడా జరిగింది. రోజు ఆది దంపతులైన ఆదికేశవ నాయుడు గారు, సత్యప్రభమ్మ గారి జయంతి సందర్భంగా వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈ రోజు గాంధీ స్టాచ్యూ దగ్గర కూడా అన్నదాన కార్యక్రమం, అలాగే కేక్ కట్ కూడా చేయడం జరిగింది. అందరూ చెప్పినట్లు వాళ్ళ గురించి మరి కొత్తగా చెప్పాల్సింది లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ఊళ్ళో వాళ్ళు చేసిన ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, పెద్ద ఆయన గారు ఎంపీగా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ గా మన చిత్తూరు అభివృద్ధి చేయాలని చాలా వరకు కూడా కృషి చేశారు. అందులో భాగంగానే ఈ రోజు మనకి అమృత్ స్కీమ్ రావడం కానీ, అలాగే గాంధీ సర్కిల్ రోడ్ వైడ్ లో ఎమ్మెల్యే గారు చాలా చొరవ తీసుకొని ఈ రోజు వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళు చేసిన పట్టు మనం అందరం గుర్తుపెట్టుకుంటామంటే అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా సేవా కార్యక్రమంలో ఉంటుంది, 10 మందికి సాయం చేసే దాంట్లో ఎప్పుడు కూడా ఆ దేవుడు వాళ్ళ కుటుంబానికి మరింత ఆశీర్వాదాలు ఇచ్చి మంచిగా ఉండాలని రాజకీయాలకు అతీతంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నప్పుడు శ్రీ డీకే ఆదికేశవులు గారు తిరుమలని స్వర్ణయుగం చేయాలని చెప్పిన ప్రయత్నంలో ఈరోజు వేలాది మంది భక్తులు కూడా ఆయన సూచన మేరకు, కోరిక మేరకు అనేక మంది విరాళాలు అందించి ఈరోజు స్వర్ణమయంగా తిరుమల తిరుపతి దేవస్థానం చేయడానికి పూర్తి కారకులు అప్పటి చైర్మన్ గా పనిచేసిన శ్రీ డీకే ఆదికేశవ గారి జయంతి సందర్భంగా
వారికి ధన్యవాదాలు అర్పిస్తూ అదేవిధంగా చిత్తూరు శాసనసభ్యులుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమంలో ఆ రోజు శాసనసభ్యులుగా పనిచేసిన శ్రీమతి సత్యబ్రహ్మ గారి జయంతి సార్ వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఇక్కడ ఏ పార్టీ చేయింది ఆమె టీడీపీ హయాంలో అన్ని విధాలుగా చిత్తూరు పట్టిన రోడ్డు విస్తరణ కానివ్వండి, అన్ని చెరువులు ఆమె సొంత ఖర్చులతో కూడికి తీసి దాన్ని మంచినీళ్ళుగా మార్చడం కానీ, దానికి ఉత్పత్తి కానివ్వండి. అదేవిధంగా ఇక్కడ మనకి గంగనేరు చెరువు దగ్గర పార్కుని డెవలప్ చేసి ఈరోజు శనివారం ఆదివారం అయితే చిత్తూరు పట్టిన ప్రజలు అందరూ అది ఇచ్చేసి ఆహ్లాదకరంగా హ్యాపీగా చిల్డ్రన్తో ఆడుకుంటూ ఉన్నారు. అది ఎప్పుడు జరగని విషయం అది. అదేవిధంగా నంతపేట రోడ్డు కానివ్వండి, ఈరోజు నంతపేట రోడ్డు విస్తరణ భాగంగా ₹1 ఎవరు ఆశించకుండా, కాంపన్సేషన్ అడగకుండా చెప్పిన వెంటనే 15 అడుగులు చేసి ఈరోజు అందరూ ఆ రోజు ఎవరైతే మమ్మల్ని తిట్టుకున్నారో మరి రోడ్డు వైడనింగ్ చేసినప్పుడు ఈరోజు అందరూ సంతోషంగా వాళ్ళ యొక్క బిల్డింగ్ వాల్యూ పెరిగి చాలా మంచి రేట్లు పలుకుతూ ఉంది. టీటీడీ అక్రమాలపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమగ్ర సమాచారంతో కూడిన పత్రాలను పంపుతూ దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను, సాంప్రదాయాలకు, ఆచారాలను గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో భ్రష్ట పట్టించి కమిషనర్లకు కక్కుర్తి పడి పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డులను అపవిత్రం పదార్థాలను కలిపి కోట్లాది మంది హిందువులు మనోభావాలను కించపరిచారని తెలిపారు. ధర్మారెడ్డి పర్చేసింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న టీటీడీ బోర్డు సభ్యులు 3, టీటీడీ ప్రధాన గణాంకాధికారి, జీఎం ప్రొక్యూర్మెంట్ సంబంధించి విజిలెన్స్ను అధికారులను వెంటనే తిరుమల కొండ నుంచి కోట్లాది మంది భక్తులకు సమాధానం చెప్పాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలుగా ధర్మారెడ్డి అధర్మ పరిపాలన ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రేపు ఇంకా అనేక విషయాలు బయటికి రాబోతున్నాయి. సీల్డ్ కవర్లో అధర్మారెడ్డి తమరు 5 సంవత్సరాలు తిరుమల కొండ మీద పెత్తనం చెలాయించి తిరుమల శ్రీవారి సొమ్ముని ఏ విధంగా మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేశావో ఈ సీల్డ్ కవర్లో ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్రపతి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి పంపిస్తున్నాము. నీ పాపం పండింది అధర్మారెడ్డి. 5 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా సకల శాఖల అధికారిగా ఉద్యోగస్తుల్ని వేధించావు, అర్చకుల్ని ఇబ్బంది పెట్టావు, శ్రీవారి భక్తుల్ని కించపరిచావు. ఏకంగా వెంకటేశ్వర స్వామికి 3 నామాలు పెట్టి ఈరోజు కోట్లాది రూపాయలు కమిషన్లకు కక్కుర్తి పడి లడ్డులో నాణ్యత లేకుండా చేసేసావా? నీ పాపం పండింది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. అధర్మారెడ్డి, ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు, ఈరోజు కేంద్ర మంత్రులు నడ్డా గారు కానీ, ప్రహ్లాద్ జోషి గారు కానీ, ఇతర సాధువులు కానీ అందరూ కూడా బయటకు వస్తున్నారు. ఖచ్చితంగా గత 5 సంవత్సరాలలో తిరుమల కొండ మీద జరిగినటువంటి అవినీతి అక్రమాల చిట్ట బయటకు తీయాలి. దుర్మార్గులైనటువంటి ఈ అధర్మారెడ్డితో పాటు ధర్మకర్తల మండలి చైర్మన్ ముసుగులో స్వామివారి సొమ్ముని దారి దోపిడీ దొంగల్లాగా దోచుకున్న వారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని చెప్పని శ్రీవారి భక్తులు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా కూడా ఆందోళనతో ఈరోజు వెంకటేశ్వర స్వామి వైపు చూస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్, చిత్తూరు పార్లమెంట్ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవ నాయుడు జన్మదినం పురస్కరించుకొని చిత్తూరు నగరం మురకంబట్టు కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఆదికేశవ నాయుడు విగ్రహానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఘనంగా నివాళులర్పించారు. ఆదికేశవుల విగ్రహానికి పూలమాలలు వేసి మంగళహారతులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను చిత్తూరు ఎమ్మెల్యే బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా దివంగత ఆదికేశవ నాయుడు దంపతులు చేసిన సేవలను మార్గదర్శకంగా తీసుకొని చిత్తూరు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేట్ వసంత్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, బలిజ సేవ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Gracias.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న లడ్డూలో కల్తీ నెయ్యి వాడుతున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తిరుమల లడ్డూలో కల్తీకే పాల్పడి అవినీతి అక్రమాలను పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. ప్రసాదాలపై మా ముఖ్యమంత్రి గారు ఈ గత 2 రోజులుగా మీడియాలో వస్తూ ఉందో ఇది అక్షరాల సత్యం. ఎందుకంటే ఏ ఒక్క భక్తుడు కూడా ఇది మాకు ధర ఎక్కువగా ఉంది లడ్డు అని ఎక్కడ కంప్లైంట్ లేదు. టీటీడీ దేవస్థానమే ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ ది వరల్డ్ అని చెప్పారంటే మన దేవస్థానానికి ఉన్న నిధులు అంటే సంపద ఏ దేవస్థానానికి లేదు. కాబట్టి నిధుల కొరత కూడా లేదు. ఎవరికి తక్కువ కావాలి, మాకు తక్కువ ధరలకే నూనె తెప్పియండి, నెయ్యి తెప్పియండి అని అడిగిన దాఖలాలు కూడా లేదు. కాబట్టి మంచి క్వాలిటీగా లడ్లు ఏవైతే ఇస్తా ఉన్నారో గత ప్రభుత్వంలో 2014 నుండి 19 దాకా మంచిగా ఉండింది. ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రివర్స్ టెండరింగ్ అని ప్రతి దీంట్లో అది పోలవరం కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, లేదా ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కావచ్చు, లేదా ప్రభుత్వంలో ఏ ఒక్క టెండర్ అయినా కావచ్చు, మేము రివర్స్ టెండరింగ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడటానికే ఉండాము అంటూ గత ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు జైలుకు పోయి వచ్చిన వ్యక్తి. అంటే ఏం చేస్తే జైలుకు పోయాడు? ఆర్థిక నేరగాడు. ఆర్థికంగా నేరగాడు వచ్చి తిరుపతి తిరుమల దేవస్థానంలో ఏ భక్తుడైనా అడిగాడా మాకు తిరుమల లడ్డు కాస్ట్గా ఉంది ఇంకొకటి అని? మనకి తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఎఫ్డీలు, డిపాజిట్లు, బంగారాన్ని కూడా తనిఖీ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే బంగారాన్ని దాచమని పెడితే ఆ బంగారమా లేదా ఇంకొక బంగారమా కూడా తెలియని పరిస్థితి ఈరోజు. కాబట్టి మా ముఖ్యమంత్రి ఏదైతే సమగ్ర నివేదిక అడిగి ఉండారో ఈరోజు ఈవో గారు ఆల్రెడీ మీటింగ్ నిర్వహిస్తున్నారు. నేను హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కానీ మా హోమ్ మినిస్టర్ గారిని కానీ అనేక మందిని ఒకటే మేము అడుగుతున్నాం. తప్పు జరిగిన వేళ ఎటువంటి వ్యక్తినైనా వదలకుండా ప్రజల ముందు వాళ్ళని నిర్దోషులుగా నిలబెట్టే బాధ్యత ప్రజలు మనకి ఇచ్చారు. కాబట్టి మన వంతు మేము కూడా శాసనసభ్యులందరూ కూడా ఈ విషయం పైన మరొకసారి మళ్ళీ పోరాడి మన తిరుపతి దేవస్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ యూపీకి చెందిన స్కాప్ వ్యాపారి సునీల్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సునీల్ చౌదరి మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని తనని కాపాడాలని సునీల్ చౌదరి కోరారు. స్కాంప్ వ్యాపారం గత 8 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నానని, నెలకు 1 కోటి నుంచి 50 లక్షలు ఎమ్మెల్యే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ సుశీల్ చౌబే. నా పేరు సుశీల్ చౌబే. ఐఎమ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. మా నేటివ్ ప్లేస్ వచ్చి ఉత్తరప్రదేశ్, గాజీపూర్ డిస్ట్రిక్ట్. ఐఎమ్ లివింగ్ హియర్ లాస్ట్ 8 years. నేను ఇక్కడ 8 సంవత్సరాలుగా ఉన్నాను. ఐఎమ్ డూయింగ్ హియర్ స్క్రాప్ బిజినెస్. ఇక్కడ మేము అంటే కాయలంగడి బిజినెస్ అంటే స్క్రాప్ అంటే మిడి వేస్ట్ అని కూడా మేము ఇక్కడ కొని అమ్ముతున్నాము. Here last July month I got call from local MLA Sudhir Reddy sir. He called me in my number. He told me you don't do here any business. You want to do business, you want to pay me some money. లాస్ట్ జూన్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుధీర్ నాకు కాల్ చేశారు. సుధీర్ రెడ్డి గారు ఇక్కడ మీరు ఏ బిజినెస్లు చేయకూడదు అని నన్ను బెదిరించడం జరిగింది. And he called me to come meet in Hyderabad. I go to meet in Hyderabad also. ఆయన నన్ను రమ్మని చెప్పాడు, హైదరాబాద్కి వచ్చి కలవమన్నాడు. సో హైదరాబాద్కి వెళ్ళి కలిసాము, ఆల్రెడీ కలిసి కూడా వచ్చాము. I go meet here, but they demand me every month you pay to 50 lakh to 1 crore per month. But I know that much I am not earning, so I am not ready to pay.
హిందువుల మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, ఆనాటి ఈవో ధర్మారెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొరబాబు మాట్లాడుతూ, భారతదేశంలో హిందువులంతా అత్యంత భక్తి శ్రద్ధలతో హిందూ మతం సాంప్రదాయాలను గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలుస్తున్నారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని దర్శించుకున్న తర్వాత అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదాలను భక్తులను అందజేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అలాంటి తిరుమల లడ్డులను హిందువులంతా అత్యంత ప్రాధాన్యతనిచ్చి స్వామి ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని స్వీకరిస్తారని తెలిపారు. అలాంటి లడ్డు తయారీలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కాసులకు కక్కుర్తిపడి శ్రీ వెంకటేశ్వర స్వామిని మాజీ ముఖ్యమంత్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని గొడ్డు మాంసం నుండి, పంది మాంసం నుండి, కొవ్వు పదార్థాలను, చేప, నూనె మొదలగు జంతువుల అవశేషాల నుండి తీసిన కొవ్వును కల్తీ చేసిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేసి హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడు వాళ్ళు రికమెండ్ చేసింది ఏమంటే 120 డిగ్రీల టెంపరేచర్తో హీట్ చేసి గాలి బాగా తయారు చేస్తే లడ్డు నాణ్యత ఉంటుంది, స్మెల్ బాగా ఉంటుంది అని చెప్తే ఆ రోజు నుంచి కూడా అదే చేస్తూ ఉన్నాం. మళ్ళీ దాన్ని మేము ఒకసారి వాళ్ళ టీటీడీ వాళ్ళ మార్కెటింగ్ ఆఫీస్కి పోయినప్పుడు మేము పంపించిన డబ్బాలు అక్కడ నెయ్యి తీసేసి ఖాళీ డబ్బాలు యాక్షన్ పెట్టారు. అప్పుడు మేము అక్కడ చూసాం, ఏ టైంలో ఖాళీ డబ్బాలు యాక్షన్ పెడుతున్నారంటారంటే దాంట్లో చూస్తే ఒక 1/2 కేజీకి పైన నెయ్యి ఆ డబ్బాలలో అతుక్కొని ఉంటుంది. నూక ఆ నెయ్యి మన నూక అతుక్కొని ఉంటుంది, ఆ నెయ్యి గ్రెన్యూల్స్ అంటారు. ఆ విధంగా అతుక్కొని ఉంటే మేము టీటీడీ వాళ్ళకి ఏం చెప్పామంటే, మేము ఒక ట్యాంకర్తోనే సప్లై చేస్తాము, మేమే ఇక్కడ ట్యాంకర్ ఎరెక్ట్ చేస్తాము, 1 గ్రాము కూడా మీకు వేస్టేజ్ లేకుండా చేస్తామని మొట్టమొదటిసారిగా అక్కడ ట్యాంకర్లో పెట్టి ఆ పోర్టుకు ఎక్కడైతే లడ్డూలు తయారు చేస్తారో ఆ పోర్టుకు డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చి మేము డైరీలో నుంచి ట్యాంకర్లు తీసుకుపోయి మరి టీటీడీ కాంపౌండ్ వాళ్ళకి ఈ పక్కన పెట్టి దానికి వాల్వ్ సిస్టమ్ పెట్టించి అక్కడ లోపల ఉండే ట్యాంకులు నిలిపే ప్రయత్నం చేశాం. మీడియా మిత్రులకు నమస్కారాలు. భారతదేశ వ్యాప్తంగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు, నమ్మకంతో కొలుస్తాము. ఆ యొక్క తీర్థ ప్రసాదాలు కూడా అంత భక్తి శ్రద్ధలతో సేవిస్తాం. అలాంటి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలు తయారు చేసి భక్తుల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను, ప్రజల మనోభావాలను దెబ్బతీసి క్షమించరాని నేరం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ నేరం, ఇతను చేసిన నేరం అంతా కూడా బయటపెట్టినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి పైన ఈరోజు మరొక అబద్ధాలు చెప్తున్నాడు. మన వెంకటేశ్వర స్వామి అంటున్నాడు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈయన మన వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఏర్పడింది. ఇతను హిందువుల ఓట్ల కోసమే వెంకటేశ్వర స్వామి తిరుమల దేవస్థానానికి వస్తున్నాడు తప్పితే ఇతను హిందూ దేవాలయాల పైన కానీ హిందూ మతం పైన కానీ ఇతనికి నమ్మకం లేదు. ఇతను పవిత్రంగా కొలిచే తిరుమల దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా ఒకప్పుడు ఉన్నటువంటి రమణ దీక్షితులు కూడా జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు లడ్డూలు నాసిరకంగా ఉండాలి, లడ్డు రుచి లేదనేసి ఆయన కూడా ప్రధాన అర్చకులు డిమాండ్ చేశాడు. కానీ ఆయన డిమాండ్ చేస్తే కూడా ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వ నాయకులు కానీ, దేవాదాయ శాఖ మంత్రి కానీ, ఈవో కానీ ఎవరు పట్టించుకోలేదు. నేను ఆయన కూడా చెప్పినాడు, నేను కూడా గతంలో చెప్పినాను, నన్ను ఎవరు పట్టించుకోలేదు అనేసి చెప్పాడు. అదేవిధంగా దేశవ్యాప్తంలో బయట విదేశీ దేశాల్లో ఉండే వాళ్ళంతా కూడా తిరుమల దేవస్థానం లడ్డు ప్రసాదాల గురించి ప్రతి ఒక్కరూ హిందువుల మనోభావం దెబ్బతీసింది, ఇలాంటి వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలనేది కూడా మాధ్యమంలో ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు విమానోత్సవంపై సిద్ధి బుద్ధి సమేతంగా పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమానికి కీర్తి శిష్యులు రామకృష్ణ పిల్లై, కేఆర్ గణపతి వారి కుటుంబ సభ్యులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఉభయదారులుగా వ్యవహరించారు.
దిగువ మాసనపల్లి, తాళంబేడు, వేసనంపల్లి గ్రామాలకు హద్దులలో గోవిందరాజు గుట్టపై స్వయంభుగా వెలిసిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి పాదాలను తాళంబేడు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, బాబురెడ్డి సహకారాలతో నూతనంగా దశావతారాలు విగ్రహ ప్రతిష్ట, శ్రీవారి పాదాలను నూతనంగా తయారు చేసి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గతంలో స్వామివారు కలియుగంగా అవతరించినప్పుడే ఇచ్చట పాదాలు పెట్టాడని, ఈ కొండకు ఇతిహాసం ఉందన్నారు. అందులో భాగంగా పెరటాసి నెల వెంకటేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడం తమకెంతో ఆనందంగా ఉందని భక్తులు తెలిపారు. గోవింద 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 ఆంజనేయ వాహనం కూడా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ తీసుకొచ్చి దాని కూడా ఇంత అట్లే ఆలోచన కూడా మనకు కావాలి. సంతోషం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.